ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము బ్రానికొమ్మల ఆదివారమును కొనియాడుచు ఉన్నాం. ఈ ఆదివారముతో మనం పవిత్ర వారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒక గాడిదపై ఆసీనుడై యెరూషలేము నగరంలో ఘనముగా ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి ప్రజలందరూ కూడా తాళపత్రములను చేతబూని ఆయనకు ఘనమైనటువంటి స్వాగతాన్ని అందించారు. ఈ యొక్క సంఘటనను మనం స్మరించుకున్నప్పుడు యేసు ప్రభు ఒక దీనుడుగా గాడిదని తన వాహనముగా చేసుకొని ఆ యొక్క దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సంకల్పంతో యెరూషలేము పట్టణంలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనకు ఈ ఘనమైనటువంటి స్వాగతం ఇచ్చారు. కానీ ఈ ఆదివారం ఆయనకు మరణశిక్ష కూడా పడుతుందని చెప్పి సువార్త ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ విధముగా ఈ మ్రానికొమ్మల ఆదివారం విభిన్నంగా మనకి గోచరిస్తున్నది. ఒకవైపు యేసు ప్రభుకి ఘనమైన స్వాగతం, ఆయనకు ఘనమైన పరాభవం జరగటానిక అని మనకు తెలుస్తున్నది. యేసు ప్రభుని రాజుగా ఆహ్వానించి రాజుకే మరణశిక్ష పడాలని ఆయన సిలువ వేయుడని చెప్పి ప్రజలందరూ కూడా విన్నవించుకున్నది మనం సువార్తలో వినబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి యొక్క ఆనందం విషాదం రెండు మిళితమైనటువంటి ఆదివారం ఈ మ్రానికొమ్మల ఆదివారం. అటువంటి యొక్క ఆదివారంలో మనం ప్రవేశిస్తుండగా ఈ వారం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చవిచూడాలి. పెదవి మీద మనం ప్రేమను కురిపించిన హృదయములో విషం ఉన్నట్లయితే మనము మంచివారము కానేరం. అదే యొక్క ప్రేమను యెరూషలేము వాసులు చూపించారు. పెదవి మీద హోసాన్నా యేసన్నా అని చెప్పి ఘనముగా ఆహ్వానించి హృదయంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని సిలువ వేయుడని యేసు ప్రభుకి మరణదండన పడే వరకు వారు పట్టు బిగించారు. ఇలాంటి యొక్క సంఘటనను మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పైకి ఒక రకముగా లోనికి మరొక రకంగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా యేసు ప్రభు ఈ అన్నిటినీ కూడా మన రక్షణ కొరకు ఎదుర్కొన్నారు. ఈరోజు సువార్తలో యేసు ప్రభు యొక్క పాటల చరిత్రను లూకా సువార్త నుండి మనం వింటూ ఉన్నాం. ఆ యొక్క సువార్త పట్టణంలో ప్రధానముగా 5 విషయాలని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులతో కడరా విందు భోజనము చేయటము, ఆ తర్వాత యేసుని పట్టించటము, యేసు బంధింపబడటము, మూడవది యేసు ప్రభును బంధించి యూదుల న్యాయస్థానం ముందు మొట్టమొదటగా ఆయన్ని పరిశీలించటము, ఆ తర్వాత అక్కడ నుండి ఆయన్ని పిలాతు సమక్షంలోనికి తీసుకొని పోబడి అక్కడ ఆయనకు న్యాయ విచారణ జరగటము, చివరిగా యేసు ప్రభుకి మరణశిక్ష విధింపబడి యేసు మరణం పొందటం అన్నటువంటి యేసు ప్రభు యొక్క పాటల చరిత్రను మనం ఈరోజు సువార్తలో విని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఈ యొక్క ఆదివారము 2 అంశాలని విజయోత్సవంతో కూడినటువంటి ప్రవేశం, మరణంతో ముగిస్తున్నటువంటి ఒక విషాదం 2 కలగలిగినటువంటి ఆదివారం మనకి పవిత్ర వార ఆరంభానికి సిద్ధం చేయబడినటువంటిది. ఈ యొక్క ప్రభు పాటలని మనం ఈరోజు నుండి యేసు ప్రభు యొక్క పెద్ద శుక్ర మరణ దినం వరకు మనము ధ్యానిస్తూ ఉండాలని ఈ పిలుపుని మనకు దేవుడిస్తూ ఉన్నారు. ముఖ్యముగా ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క ఈ పాటల చరిత్రను మనం పరిశీలించినట్లయితే 3 విషయాలు మనకి అర్థమవుతూ ఉంది. యేసు ప్రభు తనకి మరణము సంభవిస్తుందని చెప్పి ముందుగానే ఎరిగి ఉన్నారు. అనేక మార్లు తన శిష్యులతో ఆయన ప్రవచనము పలికి ఉన్నారు. తన యొక్క మరణం గురించి తెలియచేశారు. మనుష్య కుమారుడు ప్రధాన అర్చకుల యొక్క చేతికి అప్పగింపబడతాడు. ఆయన నిరాకరింపబడి శ్రమలు పొంది
చంపబడి 3వ రోజున లేపబడతాడు అని చెప్పి ప్రవచనం పలికి ఉన్నారు. అటువంటి విధాన్ని యేసు ప్రభు తెలిసి కూడా ఆయన యొక్క కార్యంలో ముందుకు సాగి ఉన్నారు. రెండవది ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభు యెరూషలేం పట్టణంలో తనకు సంభవించేటువంటి విషయాలు వెరిగి ఉండి కూడా మరణాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసి కూడా యేసు ప్రభు యెరూషలేము పట్టణములో ఇష్టపూర్వకముగా ప్రవేశం చేశాడు. యెరూషలేం వైపు తాను ఏనాడు కూడా ప్రవేశించడానికి వెనకంచం వేయలేదు. ఆయన ఇష్టపూర్వకంగా ఆ యొక్క రానున్నటువంటి పాటలను ఎదుర్కోవటానికి సంకల్పంతో ముందుకు వెళ్ళారు. అందుకే యెరూషలేం పట్టణంలో ఆయన సంతోషంగానే ప్రవేశం చేశాడు. మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తాను పొందినటువంటి యొక్క శ్రమలన్నీ కూడా, తనకు కలిగినటువంటి నిందలు కానీ, బాధలు కానీ, దెబ్బలు కానీ, వేదన కానీ, మరణం కానీ, ఇవన్నీ కూడా యేసు ప్రభు దేవుని యొక్క చిత్తముగా ఎంచుకున్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆయన వినయపూర్వకంగా దేవుని యొక్క చిత్తానికి అంగీకారాన్ని తెలియచేసి వాటన్నిటిని కూడా విధేయపూర్వకంగా స్వీకరించారు. తన యొక్క జీవితాన్ని మన రక్షణ కొరకు అర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన జీవితాల్లో కూడా సంతోషమైన, దుఃఖమైన, మనకు మేలు జరిగిన, కీడు జరిగిన ఆ దేవుని యొక్క చిత్తముగా ఎంచుకొని ముందుకు సాగినట్లయితే మనం కూడా ఆ దివ్య కుమారుని యొక్క బాటలో మనం ప్రయాణించి ఆయన శిలువ మార్గమే మన యొక్క మార్గంగా తీసుకొని చివరికి ఆయన యొక్క విజయంలో మనం కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందని ఈ మ్రానికొమ్మల ఆదివారం మనకు ఒక సందేశాన్ని అందజేస్తుంది. మరి ఇటువంటి ఒక సమయంలో ప్రభు మనందరికీ ప్రేరణ కలిగించి ఆ ప్రభు వెంట మనం నిలిచేటట్లుగా అన్ని వేళలా ఆయనలాగా మనం కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించే విధముగా మనకి కావలసినటువంటి దీవెనలు దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం.